హే వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ పేరు వచ్చేసి ఎఫ్ఎం నోబ్ అకాడమీ. గైస్ ఈ వీడియోలో వచ్చేసి మనమైతే తెలుసుకుందాం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మనకైతే రైల్వే రిక్రూట్మెంట్ ట్రైనింగ్ రిక్రూట్మెంట్ నుంచి అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే ఫైనల్లీ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. చూడండి ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఇంకా ఎన్ని పోస్టెస్ మిగిలినాయి అంటే మనకైతే 22,000 పోస్ట్ అయితే మనకైతే రావడం అయితే జరిగింది టోటల్ ఓవరాల్. ఇంకా వచ్చేసి దానికైతే ఎలా అప్లై చేసుకోవాలి, దీంట్లో ఎలా మనమైతే జాయిన్ అవ్వాలి, ఇంకా ఏమేమి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఈ వీడియోలో వచ్చేసి మనమైతే తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎఫ్ఎం నోబ్ అకాడమీని. గైస్ ఇది వచ్చేసి మనకైతే 30 ఆఫ్ జనవరికి అయితే ఫైనల్గా రావడం అయితే జరిగింది. చూడండి ఇక్కడైతే మనం అయితే చూసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రిక్రూట్మెంట్ బోర్డ్స్. ఇక్కడైతే మనమైతే చూసుకోవచ్చు రిక్రూట్మెంట్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7 సిపిఏ పే మ్యాట్రిక్స్. ఇంకా వచ్చేసి మనకైతే ఇంపార్టెంట్ డేట్స్ మనం ఫస్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం అయితే చూసుకుందాం. డేట్స్ వచ్చేసి మనకైతే ఎప్పుడైతే రావడం అనేది జరిగిందంటే ఇదైతే 27th డిసెంబర్ 2025 అయితే మనకైతే నోటీస్ అయితే రావడం అనేది జరిగింది. ఓపెనింగ్ డేట్స్ అండ్ టైమ్స్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్స్. గైస్ మనకైతే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే 31st ఆఫ్ జనవరి 2026. ఇంకా వచ్చేసి మనకైతే క్లోజింగ్ డేట్ అండ్ టైమ్ ఆన్ ఆన్లైన్ సబ్మిషన్స్ ఆఫ్ అప్లికేషన్. గైస్ మనకైతే ఇదైతే మార్చ్ 2 వరకు అయితే మనకైతే క్లోజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. చూడండి ఇదైతే ఇంపార్టెంట్ డేట్స్. మార్చ్ 2 అయితే మనకైతే క్లోజ్ అయితే జరుగుతుంది. చూడండి ఇంకా లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ ఫర్ ది సబ్మిటెడ్ అప్లికేషన్స్. మనమైతే లాస్ట్ డేట్ ఎంతవరకు అంటే 4th ఆఫ్ మార్చ్. ఫైనల్లీ 4th ఆఫ్ మార్చ్కి అయితే ఫీ పేమెంట్ కూడా క్లోజ్ అయిపోతుంది. డేట్ అండ్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్ విత్ పేమెంట్ ఆఫ్ మోడిఫికేషన్ ఫీ. అంటే మనకైతే ఎప్పుడు మనకైతే కొంచెం కరెక్షన్స్ చేయాల్సి ఉంటుందంటే 5th మార్చ్ నుంచి 14th మార్చ్ వరకు అయితే మనకైతే టైం అయితే ఇచ్చినారు. ఇంకా ఇక్కడైతే ప్లీజ్ నోట్ అని కూడా ఇచ్చినారు. చూడండి ప్లీజ్ నోట్ డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ ఏ క్రియేట్ అకౌంట్ ఫామ్ అండ్ చూజన్ రైల్వే కెనాట్ బి మోడిఫైడ్. అంటే వాళ్ళు అంటున్నారు అంటే మీరు క్రియేట్ చేసిన దాంట్లో రైల్వే అయితే మోడిఫై అయితే చేయలేదు. ఇంకా వచ్చేసి డేట్స్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ స్క్రైబ్ candidates must be provide their details in the అప్లికేషన్ పోర్టల్లో మనకైతే 15th మార్చ్ టు 19th మార్చ్ 2026 వరకు అయితే మనకైతే క్యాండిడేట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే ఉంటుంది. చూడండి ఇక్కడైతే మనకైతే ఇంకా చూసుకోవచ్చు గైస్ ఇక్కడైతే మనం అయితే చూసుకోవచ్చు నోట్ సిబిటిఎస్ అండ్ అదర్ స్టేజెస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ బి ఇంటిమేటెడ్ రైల్వేస్ అని ఇచ్చినారు. చూడండి మనకైతే ఇదైతే ఆన్లైన్. ఇంకా అప్లికేషన్స్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ షుడ్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ టు ది రైల్వే రిక్రూట్మెంట్. అంటే వాళ్ళు అయితే చెప్తున్నారు 23rd మార్చ్ ఫిబ్రవరి 20కి అయితే ఫైనల్లీ క్లోజ్ అయితే అయిపోవడం అయితే జరుగుతుంది అని చెప్తున్నారు. చూడండి ఇంకా వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ వ్యాకెన్సీస్. గైస్ మనమైతే దీంట్లో అయితే తెలుసుకుందాం వ్యాకెన్సీ డీటెయిల్స్ అనేది ఎన్ని ఉన్నాయి అనేది. గైస్ పోస్ట్ వచ్చేసి మనకైతే వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 నుంచి 7th వరకు మనకైతే ఇనిషియల్ పే మనకైతే నార్మల్గా బేసిక్ శాలరీ వచ్చేసి 18,000. మెడికల్ స్టాండర్డ్ యాజ్ పర్ మనకైతే తెలిసిందే యాజ్ స్టార్టింగ్ మనకైతే జనవరి 2026 నుంచి అయితే మనమైతే 18 నుంచి 33 ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. చూడండి నేనైతే ఆల్రెడీ చెప్పేసినాను మీకైతే టోటల్ వ్యాకెన్సీస్ అంటే 21,997. 22,000కి త్రీ పోస్ట్స్ అయితే తక్కువ ఉన్నాయి. ఇంకా రైల్వే జోన్ వైజ్ డీటెయిల్ డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఈజ్ గివెన్ ఇన్ ది ఆన్సర్ షోర్ అని బి దాంట్లో అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. చూడండి ఇంకా వ్యాకెన్సీస్ సిసిఏపిపి అప్లికేషన్ ట్రైన్డ్ ఇన్ ది ఎస్టిమేషన్ ఓన్లీ. ఇంకా వచ్చేసి ఇదైతే మనకైతే మెయిన్ చూడండి నోట్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమిటికల్ లాయర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అండ్ రిలాక్సేషన్ ఇన్ ది ఏజ్ వేరియస్ ఎలిజిబుల్ కేటగిరీస్ విల్ బి యాజ్ పర్ ది కంటైనర్. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే డేట్స్ మనకైతే ఇచ్చినారు. చూడండి 18 to 33 ఏజ్ వాళ్ళకైతే అదైతే క్యాస్ట్ వైజ్ కొంచెం పెరగచ్చు తగ్గచ్చు అనేది వాళ్ళైతే చెప్తున్నారు. బేసిక్ వచ్చేసి 18 to 33. ఇంకా దాంట్లో అయితే పెరగచ్చు ఎస్టీ ఓసీ వాళ్ళకైతే అలా వాళ్ళైతే చెప్తున్నారు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. ప్లీజ్ రీడ్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ ది సిఎన్ ట్రూలీ బిఫోర్ ఫిల్లింగ్ అప్ ఆన్లైన్ అప్లికేషన్. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే అప్లికేషన్కి అయితే మనకైతే ఫిల్ చేసేటప్పుడు ఒకసారి అయితే చదవండి అని చెప్తున్నారు. Candidates must ensure that the process of the
pre pre-subscribed educational qualifications for the post on nor before the closing date for the submitting applications. Again, the candidates waiting for the final result of ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. గైస్ చాలా మంది అయితే మనమైతే ఇంకా బీటెక్ అయితే చేస్తున్నాం, దానికన్నా ముందే బీటెక్ అనేది పెట్టేస్తారు. అప్పుడు రిజల్ట్స్ వచ్చేటప్పుడు మనమైతే చూసుకుందాం అని అంటారు కదా, అలా చేయొద్దండి ప్లీజ్ అని వాళ్ళైతే చెప్తున్నారు. గైస్ ఇదైతే మనకైతే టోటల్గా. మీకైతే ఇదే పీడిఎఫ్ కావాలంటే మన కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మనకి కింద కామెంట్ సెక్షన్ అయితే ఓపెన్ ఉంది చూడండి, దాంట్లో మనకైతే కామెంట్ అయితే చేయండి. ఏమైనా వీడియో అర్థం కాకపోతే మీకైతే కామెంట్ సెక్షన్‌లో మన టీమ్ అయితే రిప్లై అయితే ఇస్తది. ఓకే గైస్, రైట్ ఇస్